నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఉపయోగించే వాహనాలు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని తేల్చి చెప్పారు. చెత్త సేకరణ కోసం గతంలో ట్రాక్టర్లు ఉండేవని చెప్పారు. ఆ ట్రాక్టర్ల ద్వారా చెత్తని ఎప్పటికప్పుడు తరలించేవారని తెలిపారు. అయితే ఆ స్థానంలో ప్రస్తుతం పెట్టిన ఈ ఆటోల వలన ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్లో చెత్త సేకరణ కోసం నియమించిన సిబ్బంది మాత్రం ఏమాత్రం కూడా సరిపోవటం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానాలలో సిబ్బంది నియమించడం లేదని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చెత్త సేకరణ ఆలస్యం అవుతుందని అన్నారు. కార్పొరేటర్లు బాబు, మీరావలి, కాజా మొయిద్దీన్ తదితరులు పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెత్త సేకరణ పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇదిలా ఉంటే చెత్త సేకరణ పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వెహికల్ షెడ్ అత్యంత దారుణంగా ఉందని డిప్యూటీ డైమండ్ బాబు తెలిపారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్షాళన చేయకుంటే పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు. అదేవిధంగా నగరపాలక సంస్థకు కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత జనాభాకి ఎంతమంది వర్కర్స్ కావాలి, మెయిన్ ఇదొకటి సార్. శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఎవరు లేరండి నాకు తెలిసి, చెప్పండి బయాలజిస్ట్ గారు ముగ్గురు ఉన్నారు. సూపర్వైజర్ని వీళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్స్ కి మనకి 16 శానిటరీ వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 5-6 శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. మిగతా వాళ్ళని సూపర్వైజర్ని వాళ్ళు ప్రమోషన్ కింద ఇచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్స్ గా చేస్తారు. వాళ్ళ కింద కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ల కింద కూడా 4 సూపర్వైజర్ పని చేస్తారండి. పని చేయరు, తిరుగుతూ ఉంటారు. సూపర్వైజర్ మీరు అది ఒక్కటి మాత్రం బాగా, ఎందుకంటే శానిటైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కార్పొరేషన్. మీరు దాన్ని కొద్దిగా పరిశీలించి ఫ్రెష్ అపాయింట్మెంట్స్ 20% ఉన్న వర్కర్స్కి 20% వర్కర్స్ తీసుకోవడం జరిగింది. అవి మనం ఏంటంటే సొసైటీస్ ద్వారా తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్లో ఏంటంటే సొసైటీస్ ద్వారా పేమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు డైరెక్ట్గా వర్కర్స్ పేరునే ఏమంటే తర్వాత సెకండ్ హాఫ్ అంతా మాత్రం వర్కర్స్ బ్యాంక్ అకౌంట్స్లోనే సొసైటీ. ఒకవైపు ఏమో కొన్నిసార్లు మార్కెట్, ఒకవైపు బస్ స్టాండ్, ఒకవైపు ఏమో ఆక్రమణ. కాలువ కట్టారు, సెంట్ తీసేవాడు, మన సీట్ తీసేవాడు వచ్చారు. సార్ కాలువలు కట్టారు, కాలువలు పైనుంచి వాడు ఇచ్చేయట్లేదు సార్, టౌన్ కూడా వస్తే మేము తీస్తాం సార్ అని చెప్పి మనం మాట్లాడామని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మనకు చేసి దీన్ని రెక్టిఫై చేసుకోండి సార్.